మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ అంటే ద ఎమర్జింగ్ ఫీల్డ్, కమర్షియల్ ఫీల్డ్ అంటే పందుల పెంపకము. ఈ పందుల పెంపకము అనేది చాలా వైడ్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో కొన్ని సిరీస్ ఆఫ్ నేను వీడియోలు చేయదలుచుకున్నాను. ఇప్పటికే చాలా వీడియోలు నేను చేశాను. సో ఈరోజు ఏంటి అంటే మనము పందుల పెంపకం చేసినప్పుడు అండ్ ఏమేమి మనం దృష్టిలో పెట్టుకొని చేసినట్టయితే ఏమాత్రము నష్టాలు లేకుండా, దాని మోర్టాలిటీ అంటే డెత్స్ లేకుండా, అలాగే మనకు అత్యధిక బరువు తక్కువ కాలంలో వచ్చే అవకాశం ఉంటుంది. చేస్తాను. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అలాగే చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేక కోరుతున్నారో పక్కన గంట సింబల్ నొక్కి పైన ఆల్ నొక్కినట్టయితే నేను పెట్టిన వీడియోలని మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. యాక్చువల్ టాపిక్ లోకి వచ్చినట్టయితే పందుల పెంపకం. పందుల పెంపకం అనేది అతి తక్కువ టైంలో 5.5 నెలల్లో 110 కిలోల బరువు వచ్చి 1 కేజీకి 200 లైవ్ వెయిట్ తో మార్కెట్ లో అత్యధిక డిమాండ్ ఉన్న మాంసంగా మనం చెప్పొచ్చు. భారతదేశంలోని నార్త్ ఈస్టర్న్ రీజన్ అయిన మణిపూర్, అస్సాం, మేఘాలయ, త్రిపుర లాంటి రాష్ట్రాలలో అత్యధిక డిమాండ్ ఉన్న పోర్క్ బిజినెస్ అనేది వేగంగా పెరుగుతుంది. ఏదైతే మనం పందుల పెంపకం చేస్తున్నామో ఆ పందుల పెంపకంలో మనం ఇచ్చే తిండి, మేపు ఏదైనా కానీ దాని బాడీ మెయింటెనెన్స్ కు సరిపోవాలి అండ్ దాని ఎదుగుదల గ్రోత్ కు సరిపోవాలి, అలాగే దాని రిప్రొడక్షన్ కు సరిపోవాలి. రిప్రొడక్షన్ అంటే ఏంది? అది చోళ్ళు కట్టడము, లోపల పిండాలు పెరగడము, పిల్లలు పుట్టిన తర్వాత పాలు ఇవ్వడానికి సరిపోయేంత ఫీడింగ్ మనం ఇస్తున్నామా లేదా అనేది ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన పరిస్థితి. మరి ఏ రూపంలో ఇవ్వాలి అని చూసినట్టయితే ఇందులో ఏమేమి ఉండాలంటే ఎనర్జీ సోర్స్ ఉండాలా, శక్తి పదార్థాలు ఉండాలా, మాంసకృత్తులు ఉండాలా, విటమిన్స్ ఉండాలా అండ్ మినరల్స్ ఉండాలి. ఈ విటమిన్స్, మినరల్స్ అనేది ఇమ్యూనిటీ అలాగే బాడీ మెటబాలిజం కు బూస్టప్ చేయడానికి వస్తే దాని ద్వారా ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటే ఎంత ఫీడ్ అయితే తింటే దాన్ని మొత్తం దాని ఎదుగుదలకు ఉపయోగపడే అవకాశంగా ఉంటాయి. కాబట్టి ఈ 4 సమపాలల్లో ఇచ్చేటట్టుగా మనం చూసుకోవాలి. మరి ఎనర్జీ సోర్స్ గా ఏమి ఇస్తే బాగుంటుందని చూసినట్టయితే మనము ఇక్కడ డైరీ ఫీల్డ్ లో అయితే మనం చాలా ఇస్తాము. మేజ్ ఇస్తాము, రైస్ ఇస్తాము, ఇంకేమైనా చిరుధాన్యాలన్నీ ఇస్తాము. కానీ ఇక్కడ మాత్రం మనము మొక్కజొన్న సీజన్ లో ఉన్నట్టయితే తక్కువ రేటుకు దొరుకుతుంది, లేదా రైస్ బియ్యం కూడా తక్కువ రేటుకు దొరికే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఆ బియ్యం మనము ఎనర్జీ సోర్స్ కింద వాడితే ఇందులో తక్కువ ఫైబర్ ఉంటుంది, ఎక్కువ గ్లైకమిక్ ఇండెక్స్ ఉంటుంది, ఎనర్జీ సోర్స్ ఉంటుంది. కాబట్టి ఇది మంచి శ్రేష్టమైన ఎనర్జీ సోర్స్ గా నేను చెప్తాను. మాంసకృతుల కిందకి వచ్చినట్టయితే చాలా ఆయిల్ కేక్స్ ఉన్నాయి. మనము నువ్వుల చెక్క, వేరుశనగ చెక్క, పత్తి చెక్క, ఇలా ఎన్నో చెక్కలు ఉన్నాయి. బట్ సోయా కేక్ అనేది ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫర్ పిగ్స్. సో ఈ పిగ్స్ కి అతి తక్కువ రేటుకు దొరికే సోయా కేక్ ను ప్రోటీన్ సోర్స్ గా వాడండి. అండ్ ఖచ్చితంగా మినరల్ మిక్స్, విటమిన్స్ అనేటివి మాత్రం మంచి బ్రాండెడ్ కంపెనీది అగ్రిమిన్ ఫోర్ట్, చిలేటెడ్ అనేటివి మీకు విర్బ్యాక్, గ్లాక్సో, మల్టీనేషనల్ కంపెనీ లాంటి కంపెనీలు, ఇంటాస్ కానీ ఇలాంటి మంచి మంచి కంపెనీలు వాడినట్టయితే మీకు ఈ పైన మనం అనుకున్న 3 రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఫీడ్ ఫార్ములా ఎప్పుడైతే మీరు వాడాలనుకుంటున్నారో ఫీడ్ ఫార్ములా కొంచెం ఎక్స్పర్ట్ అండ్ టెక్నికల్ పర్సన్ దగ్గర తీసుకోండి. మీకు ఇచ్చాము, కొందరిని చూశాను ఫామ్ లో ఏమి ఇస్తున్నారా, బియ్యం ఇస్తున్నాం సార్, ఏమున్నది ఆ బియ్యం ఇస్తే అవే బతుకుతాయి. అట్లా కాదండి, ఇచ్చేది ఇస్తున్నారు, కొంచెం బ్యాలెన్స్డ్ ఫీడింగ్ ఇవ్వాలా. మీరు ఏమి ఇవ్వదలుచుకున్నారో ఒక ఎక్స్పర్ట్ దగ్గర కూర్చొని డిస్కస్ చేసి ఆయన ఏమేమి ఇవ్వాలో దాన్ని కల్పించినట్టయితే అదే రేట్లో మీకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే పందులు అనేది ఒకటే రకమైన తిండి రెగ్యులర్ గా ఇవ్వకండి. ఇప్పుడు ఆవులు, గేదెలు, మేకలు తీసుకున్నట్టయితే అవి ఒకే రకమైన గడ్డి, సూపర్ నేపర్ డైరీ ఫామ్ లో పుట్టి నుంచి 10 వరకు ఇవ్వండి తింటుంది. కానీ పందులకు అలా ఎక్కువ కాలం ఒకటే రకమైన తిండి తినడంలో కొంత అయిష్టత చూపిస్తాయి. కాబట్టి మీరు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మార్పు చేసే ప్రయత్నం చేసినైతే ఇష్టంగా తినే అవకాశం ఉంటుంది. అండ్ మీరు పందులు ఏది ఇష్టంగా తింటుందో అబ్జర్వ్ చేయండి. చేసి దానికి ఇష్టమైన వాటిని ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. మనం ఇచ్చేస్తున్నాం కదా, తింటుందా తింటలేదా నాకేంటి సంబంధం, అలా పెట్టేశాను, ఆ తిన్నదా ఈరోజు తినలేదంటే దాని కడుపు నిండిందేమో, ఇలా మీరు ఊహించుకోకుండా దాని ఇష్టానుప్రదానంగా ఇచ్చినట్టయితే తక్కువ టైంలో ఎక్కువ బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ తిండి విషయానికి, ప్రోటీన్ విషయానికి వచ్చినట్టయితే వాటికి ఎదుగుదల ఉన్న పందులకి 17% వరకు ప్రోటీన్ ఇవ్వాలి. ఆ పిల్లలకైతే 15%, పిల్లలకు మాత్రం 17% ఇవ్వాలండి ఎదుగుదల ఉన్న పిల్లలకి. సో మీకు దానా ఫార్ములా అని అనుకుంటే మీరు 3 వాడండి. రఫ్ గా చెప్తున్నాను, మేజ్ అనేది 30% వాడండి అండ్ బ్రాన్ 45% వాడండి, తౌడు అండ్ 2 కలిసి
75 అయిపోయింది. 25% మీరు సోయా కేక్ వాడినట్టయితే మీ దానా ఫార్ములా సరిపోతుంది. మినరల్ మిక్చర్, కాల్షియం, సాల్ట్ మిగతాయన్ని యాజ్ యూజువల్ గా ఇవ్వండి. ఇలా ఇచ్చినట్టయితే మీరు ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే డెఫినెట్ గా మీరు తక్కువ టైంలో ఎక్కువ బరువు ఉంది, ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. అంటే 5.5 నెలల్లోనే 100-110 కేజీలు మాత్రం ఖచ్చితంగా వస్తుందండి మీరు ఈ జాగ్రత్తలు పాటించినట్టయితే. ఇదండి మన టాపిక్. అండ్ మరొక మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ మీ మదన్ కుమార్. థ్యాంక్ యూ.